అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సార్, ఫస్ట్ టైం మీరు డీసీపీగా వచ్చిన తర్వాత బోనాలు, ఇది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాజ్ అ డీసీపీ చైర్మన్గా అందరూ హైదరాబాద్ జనాలకి, అందరికీ తెలంగాణ జనాలకి శుభాకాంక్షలు బోనాల గురించి. సో ఈరోజు మనము ప్రాపర్గా చాలా మంచిగా ప్రిపరేషన్ చేయడం జరిగింది. లాస్ట్ 1 month నుంచి దాంట్లో మనము ఉన్నారు. సో ఆల్ డిపార్ట్మెంట్స్ పాటు ఎండోమెంట్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్స్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఆర్గనైజేషన్ అండ్ టెంపుల్ కమిటీ పాటు ప్రాపర్గా కోఆర్డినేషన్ ఇది చేయడం జరిగింది. సో ఈరోజు ఒక ప్రశాంతంగా ఇది బోనాలు చేయడానికి మనము పోలీస్ ఫోర్స్ కూడా 2000+ పెట్టడం జరిగింది. దాంట్లో స్పెసిఫిక్గా అందరికీ తెలుసు బోనాలు అంటే మహిళల కోసం ఉంటుంది. సో ఆల్మోస్ట్ 20+ మనం ఈవ్టీజింగ్ ఆపడానికి ప్రాపర్గా సీ టీమ్స్ కూడా పెట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ ప్రాపర్గా ఇది దొంగతనం ఆపడానికి మనము 20+ ఇది క్రైమ్ టీమ్స్ కూడా ఈరోజు పెట్టడం జరిగింది. సో ఇది ప్రాపర్గా నడుస్తుంది. అట్ ద సేమ్ టైం టాస్క్ ఫోర్స్ కూడా ఇది ఉంది. బయట నుంచి హెడ్ క్వార్టర్ నుంచి ఫోర్స్ కూడా రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ ప్రాపర్గా టెక్నికల్గా సర్వేలెన్స్ చేయడానికి మన సైడ్ నుంచి 41 అడిషనల్ సీసీ కెమెరాస్ కూడా పెట్టడం జరిగింది. దాంట్లో ఇది ఫేస్ రికగ్నిషన్ కెమెరాస్ కూడా ఉన్నాయి. ఈ ప్రాపర్గా ఎట్లా ఎంతమంది వస్తున్నారు, ఏఐ రికగ్నిషన్ కెమెరాస్ కూడా ఉన్నాయి. ఆ గురించి కూడా మనం ప్రాపర్గా చేస్తున్నారు. సో ప్రాపర్గా అన్ని అరేంజ్మెంట్ మన సైడ్ నుంచి ఇది జరుగుతుంది. నగర పోలీస్ కమిషనర్ కూడా ప్రస్తుతం బోనాల ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రస్తుతం మనం వీడియోలు చూపిస్తాం. మంత్రులు, పోలీస్ కమిషనర్తో పాటు మిగతా పోలీస్ అధికారులందరూ కూడా ప్రస్తుతం బోనాల విజిట్కి వస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రుల బృందం అంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడికి చేరుకొని బోనాల విజిట్కి వెళ్తూ ఉన్నారు. మంత్రి కొండా సురేఖ, మిగతా సభ్యులంతా కూడా ఉన్నారు. ప్రస్తుతం కొండా సురేఖ, దేవాదాయ శాఖ మంత్రి, ఆ తర్వాత ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మిగతా సభ్యులంతా కూడా బయలుదేరి ఉజ్జయిని సింహవాహిని ఆలయానికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ మంత్రులు అందరూ వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయి ఉన్నారు. అందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వీరి అభిప్రాయాలను కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం కార్పొరేషన్ చైర్మన్ సరిత ఉన్నారు. కాంగ్రెస్ నాయకులందరూ కూడా వరుసగా ఇక్కడికి చేరుకొని ఉన్నారు. ప్రస్తుతం మంత్రులు, పోలీస్ శాఖ అందరూ కూడా ఇక్కడికి చేరుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడము, భక్తులతో మాట్లాడడము, ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి విధానాలన్నిటిపై కూడా దగ్గరుండి సమీక్షిస్తూ ఉన్నారు మంత్రులందరూ కూడా. ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి బోనాలు, అది కూడా పాత బస్తీ కేంద్రంగా జరిగేటువంటి బోనాలు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది గురవ్వకుండా కానీ పోలీసులు టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి డీసీపీ చెప్పినట్టుగా ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫేస్ రికగ్నైజేషన్ కెమెరా వ్యక్తులను ఈజీగా గుర్తుపట్టే విధంగా ప్రస్తుతం ఈ ఏర్పాటు చేయడం చైర్మన్లు, మంత్రులందరూ కూడా ఇక్కడికి చేరుకొని అమ్మవారి దర్శనం కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేడం, సరిత మేడం, ఫస్ట్ టైం మీరు చైర్మన్ వచ్చిన తర్వాత? అవును, ఫస్ట్ టైం. ఏం కోరుకుంటారు? అందరు బాగుండాలని కోరుకుంటాం. ఇంకేం కోరుకుంటాం? తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలి అనుకుంటాం. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, పిసిసి గారి ఆధ్వర్యంలో మా ఇంద్రమ్మ రాజ్యం వల్ల రావాలని మనస్ఫూర్తిగా. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మేడం ప్రభుత్వానికి? బాగున్నాయి. నిజంగా ప్రజలు కూడా చాలా, అంటే ఎవరు కూడా ఇబ్బంది కలగట్లేదు. ప్రశాంతంగా బోనాలు జరుపుకుంటున్నామని హ్యాపీగా ఉంది. ప్రస్తుతం మంత్రులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం కొండా సురేఖ బంగారు బోనంతో అమ్మవారికి బోనం సమర్పించబోతా ఉన్నారు. వారికి ఏర్పాట్లన్నీ మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. మంత్రి కొండా సురేఖ, మిగతా మంత్రి బృందం అంతా కూడా ఇక్కడికి చేరుకొని ప్రతి ఏటా ఏదైతే ప్రభుత్వం తరఫున అధికారికంగా పట్టు వస్త్రాలు, బోనం సమర్పిస్తూ ఉంటారో ఆ కార్యక్రమాన్ని మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము. మంత్రి కొండా సురేఖకు సాంప్రదాయబద్ధంగా ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు పూర్తిగా పొన్నం ప్రభాకర్, మంత్రులు కొండా సురేఖ, మిగతా కార్పొరేషన్ చైర్మన్ అంతా కూడా ప్రస్తుతం ఆలయ సమీపానికి చేరుకున్నారు. ఆలయ కమిటీ అందరూ కూడా ఆహ్వానంతో పట్టు వస్త్రాలన్నీ కూడా పొన్నం ప్రభాకర్ అందజేస్తూ ఉన్నారు. ఎండోన్మెంట్ కమిషనర్ ప్రస్తుతం పొన్నం ప్రభాకర్ని ఆహ్వానించి సాంప్రదాయబద్ధంగా వారందరినీ కూడా
టెంపుల్కి వెళ్లాల్సినటువంటి వస్త్రాలన్నీ కూడా పొన్నం ప్రభాకర్కి అందజేస్తా ఉన్నారు. మరి కాసేపట్లో పొన్నం ప్రభాకర్ టెంపుల్ ఆనవాయితీలో భాగంగా మరి కాసేపట్లో పట్టు వస్త్రాలు, బంగారు బోనం, పాతబస్తీ లాల్ దర్వాజా అమ్మవారికి అందించబోతా ఉన్నారు. ప్రభుత్వం తరపున అధికారికంగా జరగాల్సినటువంటి కార్యక్రమం ఇప్పటికే చేరుకొని ఉన్నారు కాబట్టి వీరందరినీ ప్రతి రాజకీయ నాయకుడికి అందరికీ పండ్లు, పలహారాలు, ప్రసాదం, బంగారు బోనం ప్రస్తుతం మనకు దృశ్యాల్లో కనబడతా ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బంగారు బోనం ఆలయ కమిటీ సభ్యులు మంత్రులకు అందజేశారు. మంత్రి కొండా సురేఖ బంగారు బోనాన్ని ఎత్తుకొని టెంపుల్ వైపుగా బయలుదేరుతా ఉన్నారు. మనకు ఆ దృశ్యాలు కనబడతా ఉంది. ప్రస్తుతం బంగారు బోనం ఎత్తుకున్నటువంటి మంత్రి ఆలయ ప్రిమిసెస్ కి వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మంత్రి కొండా సురేఖ సాంప్రదాయబద్ధంగా ప్రతి ఏటా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఈ బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. ప్రస్తుతం కొండా సురేఖ కోలాహలంతో పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. హలో ఆల్రెడీ అందరికి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇవాళ పట్నం మొత్తం బోనం ఎత్తింది. ఆల్రెడీ 3 బోనాలు చేసేది 4వ బోనం అమ్మవారికి వెండి బోనం తీసుకున్నాం. జోగినీలంతా ఏకమయ్యారా? మేము బోనాలు ఎత్తాము సమర్పించమన్నా. ప్లీజ్ దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఇదైతే అందరూ బాగుండాలి, చల్లగా ఉండాలి, అమ్మవారు అందరి కోరికలు నెరవేర్చాలని కోరుకుంటాం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చూడాలి. ఇప్పుడు వెళ్తున్నాం కదా, సికింద్రాబాద్ బోనాల్లో కొంత అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు దాని గురించి తర్వాత ముందు ఇదైతే చేసుకుందాం. ప్రస్తుతం జోగిని నిశాక్రాంతి బోనాన్ని చూస్తా ఉన్నాము. సికింద్రాబాద్ బోనాల్లో కొంత అసహనం వ్యక్తం చేశారు. కొంత ఇబ్బందికి గురైనటువంటి సిచ్యువేషన్ చూసాము. కానీ ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేవు అంటే మాత్రం జోగిని నిశాక్రాంతి చెప్తా ఉంది. మనం లైవ్ ద్వారా జోగిని నిశాక్రాంతి బోనాన్ని చూస్తా ఉన్నాము. ఇలా వరుసగా వీళ్ళు వాళ్ళ మొక్కులు తీర్చుకునేందుకు ఒక్కరొక్కరు ఇటువైపుగా బయలుదేరి వస్తూ ఉన్నారు. వాళ్ళ దృశ్యాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చాలా మంది బోనాలు రావాల్సి ఉంది. హైదరాబాద్లో పాత బస్తీలో జరగబోయేటువంటి బోనాలకు చరిత్ర ఉన్నటువంటి ఘట్టం ప్రారంభమైంది కాబట్టి ప్రభుత్వం తరపున అధికారికంగా మంత్రి కొండా సురేఖ బోనం సమర్పించడము, అనంతరం మిగతా సభ్యులంతా కూడా చేరుకుంటా ఉన్నారు. జోగినీలకు సికింద్రాబాద్ బోనాల సందర్భంగా జరిగిన కొంత అసంతృప్తి మళ్ళీ వ్యక్తమయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఎలాంటి ఆటంకం జరగకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేస్తాము, అమ్మవారి ఆశీస్సులు వచ్చే విధంగా లేదా బోనాలు సమర్పించే విధంగా అన్ని రకాలుగా ఎండోన్మెంట్ తరఫున, ప్రభుత్వం తరఫున మేము చూసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ చర్యల విషయంలో మాత్రం ప్రభుత్వం, పోలీస్ శాఖ దానిపై ఆలోచన చేస్తూ ఉన్నారు. సరే, పబ్లిక్ ఉదయం నుంచి కూడా దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ పబ్లిక్ తాకిడి పెరిగినప్పుడు ఇబ్బందికి గురవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఉదయం నుంచి కూడా మరి భక్తి శ్రద్ధలతో బోనాలని అమ్మవారికి సమర్పించేందుకు భక్తులందరూ కూడా భారీగా ఓల్డ్ సిటీ బోనాల వైపుగా తరలి వస్తూ ఉన్నారు.
ప్రస్తుతం పబ్లిక్ ఒపీనియన్ కూడా తెలుసుకుందాము. పబ్లిక్ ఉదయం నుంచి కూడా క్యూ లైన్స్లో నిలబడి వాళ్ళు అమ్మవారి భక్తుల కోసం ఎదురు చూస్తారు. ఎక్కడి నుంచి అన్న? బొయ్యగూడ బొయ్యగూడ. సికింద్రాబాద్ బొయ్యగూడ 2 గంటలు అవుతుంది. 2 గంటలు ఎక్కువైంది. 2 అవర్స్ నుంచి దర్శనం కోసం దర్శనం వీళ్ళ స్టోర్లో ఉన్నారు కదా, వస్తువుల్లో ఉన్నారు కదా, ఇలాగ పంపిస్తారు. లైన్ ఏం కలుతలేదు, అప్పటి నుంచి వచ్చేటోళ్ళు వస్తారు, పోయేటోళ్ళు పోతారు, ఉన్నలా పంపిస్తలేరు. లైన్ నిలబడి ఏం చేద్దాం, అట్లా నడుస్తుంది కాదు, అట్లా నడుస్తుందనా. విఐపీలో ఎక్కువ ఉంది, ప్రజలేమో ఇంతసేపు నిలబడ్డాము ఇప్పటి వరకు ఇంట కలుతుంది లైన్. క్రౌడ్ ఉండదు, జనాలంతా లైన్లో నిలబడుతుంది. లైనే ఉంది కదా మొత్తం అయితే. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. 2 అవర్స్ ఎక్కడ జాయిన్ అయ్యారు లైన్ మీరు? 2 అవర్స్కి 2 అవర్స్కి ఇటుకు వచ్చామంటే 3 అయితే ఉంటుంది. అడిగారు ఇంకా 2 గంటలు అయితే ఈజీగా. పబ్లిక్ అయితే కొంత అసహనంగా ఉన్నారు. పబ్లిక్ ప్రస్తుతం సౌత్ జోన్ డీసీపీ ప్రతి విషయాన్ని అడుగు కూడా తనిఖీ చేస్తూ ఉన్నారు. ఎవరు వస్తున్నారు, ఎవరి వాహనాలు, లోపలికి అనుమతి లేనటువంటి వాహనాలు రాకూడదు అనేది కూడా పోలీసులు ఇప్పటికే ఆంక్షలు విధించడం జరిగింది. సౌత్ జోన్ డీసీపీ ప్రత్యేకంగా ఆ విషయాలన్నీ కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎంత కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసినప్పటికీ జరగాల్సినటువంటి ఈవ్ టీజింగ్ జరుగుతూ ఉంది, క్రైమ్స్ రిపోర్ట్ అవుతూనే ఉన్నాయి, అక్కడక్కడ థెఫ్ట్ కూడా రిపోర్ట్ అవుతూనే ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈజీగా కెమెరా క్యాప్చరింగ్ రికగ్నైజ్ అయ్యేటట్టు ఎవరు బోనాలకు వచ్చినా వాళ్ళ ఫేస్ ఐడెంటిటీ అయ్యే విధంగా ఈసారి టెక్నాలజీ ఉపయోగించుకొని